ఏపీ తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న వార్తలపై సినీ నిర్మాత మాజీ డీసీసీబీ చైర్మన్ కారాటం రాంబాబు మండిపడ్డారు. వందల మంది సినిమా థియేటర్ల ఓనర్లు ఉంటే కేవలం 10-20 మంది మాత్రమే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కారాటం అభిప్రాయపడ్డారు. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి బంద్ జరుగుతున్నట్లే ఉంది. ఇప్పుడు కొత్తగా బంద్ చేయాలనడం సరికాదని రాంబాబు ఎద్దేవా చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 1600 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. 2 రాష్ట్రాల సీఎంలను కలిసి మాట్లాడే బాధ్యత మనకుందని అన్నారు. పెద్ద హీరో సినిమాలు కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అన్న తీస్తే థియేటర్స్ కొనసాగుతాయి. కానీ ఒక్కో సినిమా 2-3 ఏళ్లు తీస్తే రొటేషన్ ఎలా అవుతుందో ఆలోచించాలని కారాటం రాంబాబు కోరారు. సంవత్సరానికి పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయకపోతే అసలు మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? అందరూ ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు. జనరల్గా ఫ్యాన్స్ లేకపోతే, థియేటర్స్ లేకపోతే హీరో అన్నది హీరోని హైప్ చేసేది ఫ్యాన్స్. థియేటర్ కాడ బ్యానర్స్ కట్టడం, ఇట్లాగా హైప్ అవుతాడు హీరో. కేవలం అందరూ కూడా ఓటీటీకి ఎంత వచ్చిందని అడుగుతున్నారు. సినిమాల మీద ఎంతమంది బతుకుతున్నారు? సినిమాల మీద బోర్డు ఎంతమంది క్యాంటీన్స్లో పనిచేసే వాళ్ళు, బయట అమ్ముకునే వాళ్ళు, బయట హోటల్స్ ఎంతో అందంగా చేయవలసినదే ప్రొడ్యూసర్స్. మరి ఏమనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ దీని మీద సీఎం గారిని కలిసి పరిష్కారం ఆలోచించి కరెంటు బిల్లులు తగ్గించేలాగా ఇండస్ట్రీ అంటున్నారు. ఇండస్ట్రీగా మెయింటైన్ అవ్వట్లే. ఇండస్ట్రీ అంటున్నారు 10 రూపాయలు కరెంటు బిల్లు యూనిట్. అది 4 రూపాయలు చేస్తే కొంత వెసులుబాటు థియేటర్స్ కాదు. ఇలాంటి వాటి మీద ఛాంబరు సీఎం గారు, ఇద్దరు సీఎంలను కలిసి చేయవలసిన బాధ్యత. సినిమాలు సంవత్సరానికి పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక అమలాపురంలో